2017 జనవరి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇప్పుడు జాతీయ అంశాలకు సంబంధించిన సమాచారం చూద్దాం. రైల్వే బడ్జెట్ విలీనానికి రాష్ట్రపతి ఆమోదం. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ నుంచి బడ్జెట్లో విలీనం చేసేందుకు చేసిన సవరణను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2017 జనవరి 20న ఆమోదించారు. రైల్వే పద్దును సాధారణ బడ్జెట్లో కలిపేందుకు 2016 సెప్టెంబర్లో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం భారత ప్రభుత్వ నిబంధనలు 961 చట్టంలో సవరణలు చేశారు. భారత ప్రభుత్వ నిబంధనలు 1961 చట్టంలో సవరణలు చేశారు. తర్వాత చేనేత కార్మికులకు బున్కర్ మిత్ర. చేనేత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత సమాచార కేంద్రం బున్కర్ మిత్ర అందుబాటులోకి వచ్చింది. 18020899988 నంబర్కు ఫోన్ చేసి దీని నుంచి సేవలను పొందొచ్చు. సాంకేతిక పరిజ్ఞానం అంశాలపై సహకారం, ముడిసరుకు సరఫరా కోసం సూచనలు, రుణ సదుపాయం పొందటం, నాణ్యత నియంత్రణ, మార్కెట్ అనుసంధాన మార్గాలు, వివిధ పథకాల సమాచారం, ఇతరత్రా ప్రయోజనాలు పొందడానికి అనుసరించాల్సిన పద్ధతి మొదలైన విషయాలను దీని ద్వారా అడిగి తెలుసుకోవచ్చు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, బెంగాలీ, కన్నడ, అస్సామీ భాషల్లో సమాచారం లభిస్తుంది. తర్వాత డిజిటల్ చెల్లింపులపై ఉచిత ఫోన్ సదుపాయం. డిజిటల్ చెల్లింపులపై వినియోగదారులకు సహాయపడడానికి కేంద్ర ప్రభుత్వం ఉచిత ఫోన్, దీని నంబరు 1444 సదుపాయాన్ని ప్రారంభించింది. కొత్తగా తీసుకొచ్చిన భీమ్, ఈ-వ్యాలెట్లు, ఆధార్ అనుసంధాన చెల్లింపు వ్యవస్థ, USSD లాంటి వాటికి సంబంధించిన ప్రశ్నలను దీని ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. తర్వాత అంశానికి వచ్చేస్తే జూలై 1 నుండి GST అమలు. దేశవ్యాప్తంగా ఏకరూప పన్నుల విధానం కోసం ప్రవేశపెట్టనున్న వస్తు సేవల పన్ను GST, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ 2017 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. 2017 జనవరి 16న కేంద్ర ఆర్థిక మంత్రి, GST మండలి అధ్యక్షుడు అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దీని ప్రకారం వార్షిక టర్నోవర్ 1.5 కోట్ల వరకు ఉన్న సంస్థలు, పన్ను చెల్లింపుదారులపై 90% నియంత్రణ రాష్ట్రాలకు దాఖలు పడనుంది. 10% హక్కులు కేంద్రానికి ఉంటాయి. రాష్ట్రాలకు 10% కేంద్రానికి ఉంటాయి. 1.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న, అంటే 1.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులపై కేంద్రం, రాష్ట్రాలు 50-50 హక్కులు కలిగి ఉంటాయి. అంటే చిరు సమానం హక్కులు కలిగి ఉంటాయి.
తర్వాత జిఎస్టి ప్రశ్నలపై ఉచిత ఫోన్, వస్తు సేవల పన్ను సంబంధ ప్రశ్నలపై సమాధానాలు పొందడానికి కేడికే సాఫ్ట్వేర్ సంస్థ ఉచిత ఫోన్ సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ యొక్క ఉచిత ఫోన్ యొక్క నంబరు 1-800-103-9271. ఒకసారి మనం జిఎస్టి యొక్క ఫుల్ ఫామ్ కనుక చూసినట్లయితే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. తర్వాత నెక్స్ట్ అంశానికి వచ్చేస్తే మనము ఇప్పుడు మాతృత్వ ప్రయోజన పథకం ప్రారంభం. మాతృత్వ ప్రయోజన పథకం ప్రారంభం. గర్భిణీలు, బాలింతలకు సరైన పోషకాహారం అందించేందుకు ఉద్దేశించిన మాతృత్వ ప్రయోజన పథకం ప్రెగ్నెన్సీ ఎయిడ్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ 2017 జనవరి 3న మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆసుపత్రి ఖర్చులు, టీకాలు, పోషకాహారం కోసం పథకం కింద 6,000 రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో 3 విడతల్లో జమ చేస్తారు. ఇందుకయ్యే వ్యయాన్ని కేంద్ర రాష్ట్రాలు 60-40 నిష్పత్తిలో చెల్లిస్తాయి. అంటే కేంద్రం 60%, రాష్ట్రం 40% వ్యయాన్ని భరించనున్నాయి. దీంట్లో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మాతృత్వ ప్రయోజన పథకం. దీని యొక్క లక్ష్యం ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే గర్భిణులు, బాలింతలకు సరైన పోషకాహారం అందించడం. దీని ద్వారా, ఈ పథకం ద్వారా 6,000 రూపాయలు అందిస్తారు. అది లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమ చేస్తారు. ఇది 3 విడతలుగా అందజేస్తారు. ఈ పథకానికి అయ్యే ఖర్చును కేంద్ర రాష్ట్రాలు 60-40 నిష్పత్తిలో చెల్లిస్తాయి. నెక్స్ట్ అంశానికి కనుక మనం చేసినట్లయితే వయోవృద్ధుల పింఛను పథకానికి ఆమోదం. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో సమావేశమై వయోవృద్ధుల కోసం అమలయ్యే పింఛను పథకానికి ఆమోదం తెలిపింది. ఏడాదికి 8% ప్రతిఫలం హామీతో వరిష్ఠ పింఛను బీమా యోజన పేరుతో ఎల్ఐసి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. 10 సంవత్సరాల పాటు ఈ పథకం అమల్లో ఉంటుంది. ఇది పింఛన్ పథకం. దీన్ని ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అమలు చేస్తుంది. తర్వాత అంశానికి మనం వచ్చేసినట్లయితే వ్యవసాయ రుణాలు 9 లక్షల కోట్లు అంచనా. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణాలు 9 లక్షల కోట్లు ఉంటాయని కేంద్రం అంచనా వేసింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారుడి ఆస్తుల సగటు విలువ 13.19 లక్షలుగా జాతీయ 70వ నమూనా సర్వేలో గుర్తించారని నాబార్డు తెలిపింది. జాతీయ స్థాయి సగటు 28.70 లక్షలతో పోలిస్తే తెలంగాణ ఈ విషయంలో చాలా వెనుకబడి ఉంది. రాష్ట్రంలో రుణాల పంపిణీ అంచనాలపై నాబార్డు విడుదల చేసిన రుణ విధాన పత్రం క్రెడిట్ ఫోకస్ పేపర్ 2017-18లో ఈ యొక్క వివరాలు వెల్లడయ్యాయి. రుణ విధాన పత్రం 2017-18. దీని కనుక ఒకసారి మనం బ్రీఫ్గా కనుక గమనిస్తే, కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది 9 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఉంటాయని అంచనా వేసింది. తర్వాత తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయదారుడి సగటు ఆస్తుల సగటు విలువ
19.19 లక్షలుగా నాబార్డు యొక్క జాతీయ 70వ నమూనా సర్వేలో గుర్తించారు. అయితే ఈ యొక్క వ్యవసాయదారుడి ఆస్తుల సగటు విలువ జాతీయ స్థాయిలో 28.70 లక్షలు ఉండగా మన యొక్క తెలంగాణలో మాత్రం 13.19 లక్షలుగా ఉంది. ఈ విషయంలో జాతీయ స్థాయితో పోలిస్తే తెలంగాణలో తక్కువ ఉందని గమనించాలి. ఈ సర్వేను వివరాలు ఎవరు వెల్లడించారంటే నాబార్డు యొక్క రుణ విధాన పత్రం 2017-18లో ఈ యొక్క వివరాలు వెల్లడయ్యాయి. తర్వాత నెక్స్ట్ అంశానికి వచ్చేస్తే మైసూరులో మొట్టమొదటి పాస్పోర్ట్ సేవా కేంద్ర. కర్ణాటకలోని మైసూర్ హెడ్ పోస్ట్ ఆఫీస్లో భారతదేశం యొక్క మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్ర ఏర్పాటైంది. దీన్ని 2017 జనవరి 25న ప్రారంభించారు. పాస్పోర్ట్ సంబంధిత సేవల కొరకు వీటిని ప్రారంభిస్తున్నారు. ఈ సేవల కొరకు భారత విదేశాంగ శాఖ పోస్టల్ డిపార్ట్మెంట్తో ఒప్పందం కుదుర్చుకుంది. పాస్పోర్ట్ సేవల విస్తరణ, విదేశీ పర్యటనను సులభతరం చేయడం వీటి యొక్క ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38 పాస్పోర్టు కార్యాలయాలు, 38 పాస్పోర్టు కార్యాలయాలు, 89 సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు దాదాపు 50,000 చొప్పున ఏడాదికి 30 కోట్ల పాస్పోర్ట్లు జారీ అవుతున్నాయి. దీన్ని కనుక చూస్తే ఈ యొక్క POPSK అంటే పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్ర. ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్. విపక్షాల అభ్యంతరాలను తోసిపుచ్చుతూ 2017-18 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను 2017 ఫిబ్రవరి 1న సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలు పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటనలు బడ్జెట్లో చేయబోమని వెల్లడించింది. బడ్జెట్ను 1 నెల మేరకు ముందుకు జరపాలన్న తన నిర్ణయాన్ని ఎన్నికల సంఘం ఎదుట కేంద్రం సమర్థించింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు ఏప్రిల్ 1 నుంచే కేటాయింపు ప్రక్రియను మొదలుపెట్టడానికి ఇది వీలు కల్పిస్తోందని వివరించింది. తర్వాత అంశానికి వచ్చినట్లయితే 105 చట్టాల రద్దునకు కేబినెట్ ఆమోదం. 105 చట్టాల రద్దునకు కేబినెట్ ఆమోదం. ఎలాంటి ఉపయోగం లేకుండా కేవలం కాగితాలకే పరిమితమైన 105 చట్టాల రద్దునకు కేంద్ర కేబినెట్ 2017 జనవరి 18న ఆమోదం తెలిపింది. ఇందుకోసం రద్దు సవరణ బిల్లు 2017ను తీసుకురానుంది. రద్దు సవరణ బిల్లు వీటిలో 2008 సార్లు సవరణలకు గురైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంతో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల జీతాలు, పెన్షన్లకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి. ఈ మేరకు 2 సభ్యుల కమిటీ 1824 చట్టాలు ప్రస్తుత అవసరాలకు పనికిరావని తేల్చింది. మరో 39 చట్టాల రద్దును వివిధ మంత్రిత్వ శాఖలు వ్యతిరేకించాయి. తర్వాత అంశం కనుక మనం వచ్చేసినట్లయితే ఇక్కడ మద్యం దుకాణాలను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశం. జాతీయ రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలోపు గల
అన్ని మద్యం దుకాణాలను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 500 మీటర్ల లోపు ఉన్న అన్ని మద్యం దుకాణాలను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే అనుమతుల గడువు పూర్తయ్యేంత వరకు కొనసాగించుకోవచ్చునని మినహాయింపులు మాత్రం ఇచ్చింది. తర్వాత చూస్తే పోలీస్ ఎట్ యువర్ కాల్ మొబైల్ యాప్. పోలీస్ ఎట్ యువర్ కాల్. ఇండియన్ పోలీస్ ఎట్ యువర్ కాల్ పేరిట కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ సరికొత్త మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్లో దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే సమీపంలో ఉండే పోలీస్ స్టేషన్ల సమగ్ర సమాచారం సెల్ ఫోన్ తెరపై ప్రత్యక్షం అవుతుంది. 2016 చివరిలో హైదరాబాద్లో జరిగిన డీజీపీ వార్షిక సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క యాప్ను ఆవిష్కరించారు. ఆన్ రోడ్ ఎమిషన్ టెస్ట్స్. భారత రోడ్లపై సంచరించే వాహనాలన్నింటికీ 2020 నుంచి వాహనం నడుస్తున్న సమయంలో జరిపే ఉద్గార పరీక్షలు అంటే ఆన్ రోడ్ ఎమిషన్ టెస్ట్స్ తప్పనిసరిగా ఉన్నాయి. భారత్ స్టేజ్ 6 ఉద్గార నియమ నిబంధనలు 2020 కల్లా అమల్లోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. తర్వాత విషయం మనం చూస్తే మేఘాలయ గవర్నర్ షణ్ముగనాథన్ రాజీనామా. లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, రాజ్భవన్ను యువతుల క్లబ్గా మార్చేశారని ఆరోపణలున్న మేఘాలయ గవర్నర్ వి షణ్ముగనాథన్ రాజీనామా చేశారు. 2015 మేలో మేఘాలయ గవర్నర్గా షణ్ముగనాథన్ బాధ్యతలు చేపట్టారు. 2016 నవంబర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి షణ్ముగనాథన్. ఇతను మేఘాలయ గవర్నర్ తన యొక్క రాజీనామా చేశాడు. తర్వాత అంశాన్ని కనుక మనం గమనిస్తే బెంగాల్ అంతర్జాతీయ వ్యాపార సదస్సు. బెంగాల్ అంతర్జాతీయ వ్యాపార సదస్సును కోల్కతాలో 2017 జనవరి 20న నిర్వహించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీ, ప్రముఖ వ్యాపారవేత్తలు, 21 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. పౌర సరఫరాల శాఖ మంత్రులు, కార్యదర్శుల సమావేశం. జాతీయ స్థాయి పౌర సరఫరాల శాఖ మంత్రులు, కార్యదర్శుల సమావేశాన్ని ఢిల్లీలో 2017 జనవరి 19న నిర్వహించారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్, సహాయ మంత్రి సిఆర్ చౌదరి ఈ యొక్క కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో నగదు రహిత చెల్లింపుల విధానం అమల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచినట్లు కేంద్రం ఈ యొక్క సమావేశంలో వెల్లడించింది. తర్వాతి స్థానాన్ని గుజరాత్ ఆక్రమించింది. ఇందులో తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది. తర్వాత విషయాన్ని కనుక మనం గమనిస్తే ఢిల్లీలో రైసినా డైలాగ్ పేరుతో 2017 జనవరి 17 నుంచి 3 రోజుల పాటు ఢిల్లీలో సదస్సు నిర్వహించారు. 65 దేశాలకు చెందిన 250 మంది భద్రతా నిపుణులు, విదేశీ వ్యవహారాల నిపుణులు దీనిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
శతాబ్ది నగరానికి సన్నాహం, ప్రిపేరింగ్ ఫర్ సిటీ సెంచరీ అనే ఒక అంశంపై కీలక ఉపన్యాసం చేశారు. ఇది 2017 జనవరి నెలకు సంబంధించి జాతీయ అంశాలకు సంబంధించిన సమాచారం. మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం నా యొక్క నెక్స్ట్ వీడియోలు కూడా చూస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సక్సెస్ సీక్రెట్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేలో. ఉన్న విధంగా మీకు డైలీ అప్ టు డేట్గా కరెంట్ అఫైర్స్ మరియు ఇతర అన్ని సబ్జెక్టుల సమాచారం అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ.